నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. క్షయ వ్యాధిపై ప్రజలు జాగ్రత్తలు వహిస్తే పూర్తిగా నయమవుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాలలో శుభ్రతకు మోక్షం ఎప్పుడో మున్సిపాలిటీ ఖరీదైన వాహనాలు తుప్పు పట్టిపోతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను స్ఫూర్తిగా విద్యార్థులకు, యువతి యువకులకు ఆదర్శం. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు ఇవ్వని ఈవోపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. వేతనాలు ఇవ్వకుంటే ఆలయంలో ఉగాది పండుగ బహిష్కరిస్తున్న అర్చకులు వెల్లడి. శ్రీశైలంకు ఎండను లెక్క చేయకుండా మల్లన్న చెంతకు వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తుల మంచినీటికి ప్రత్యేక చర్యలు. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అసిస్టెంట్ లేబర్ కమిషన్ వసారి నిషా బేగం సూచన. విజయ డైరీ పాడి రైతులకు పాల సేకరణ ధర పెంపుదల. చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. నంద్యాలలో నెలలు గడుస్తున్న మంచినీటి పైప్ లైన్ లీకులు, వృధాగా నీరు పట్టించుకొని మున్సిపల్ అధికారుల తీరు ఇదేనా? ప్రతి పేద కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని రంజాన్ తోఫా పంపిణీ. గఫూర్ కుటుంబ సభ్యులు ఆవాజ్ కమిటీ నేత బాబుల్లా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల ద్వారా స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలలోపు పరిష్కరించాల్సిన 3 ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ బండి ఆత్మకూరు, పాములపాడు, జూపాడు, బంగ్లా, బనగానపల్లి, సంజాముల మండలాల్లో పెండింగ్లో ఉన్న ఫ్రీహోల్డ్ భూముల డాటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని ఆర్డీఓ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముగ్గురు కూతుర్లు చూడకుండా ఇంటి నుంచి గెంటేస్తే రెంటెడ్ హౌస్ తీసుకుని ఉంటున్నారు. ఇది సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద టేకప్ చేయాలి. ఓకేనా? ఫోన్ నెంబర్ ఉంది, ఇమ్మీడియట్ గా నోటీసెస్ ఇవ్వండి. అమ్మా, నువ్వు కొంచెం ఓపిక పడుతుంది. మీ ముగ్గురు కూతుర్లకి నోటీస్ పెట్టాలి. నిన్ను కూడా పిలుస్తారు. వాళ్ళు చూడము అంటే నీకు నెలకి 2,000 రూపాయలు నీకు ఇస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. వస్తుంది, నీకు వెనక్కి వస్తుంది. ఒకవేళ మీ ఆస్తిని ఏమన్నా తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్
క్యాన్సిలేషన్ చేయడానికి కూడా అధికారం ఇచ్చింది. అది ఓన్లీ మీ సీనియర్ సిటిజన్స్ చట్టం ఒక్కదానికి ఆ ప్రొవిజన్ ఇచ్చింది. సరేనా, కంగారు పడదు. అలాగే బాధ్యత తీసుకుంటాం, నేను చేస్తాం, పిల్లల్ని పిలిపిస్తాం. వాళ్ళు చూడకపోతే మీ దగ్గర నుంచి ఏమేమి తీసుకున్నారో అవన్నీ వెనక్కి తెప్పిస్తాం. సరేనా? క్షయ వ్యాధిపై ప్రజలు జాగ్రత్తలు వహిస్తే పూర్తిగా నయమవుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ తెలిపారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫంక్షన్ హాల్లో క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ట్రైనింగ్ నర్సింగ్ సిబ్బంది వైద్యులు పాల్గొనడం జరిగింది. అనంతరం క్షయవ్యాధి ఉన్నవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో క్షయ ఒకటి అని తెలిపారు. 2 వారాలకు మించి దగ్గు, ఆయాసం, రాత్రి వేళలో జ్వరం, బరువు తగ్గుట, ఆకలి మందగించడం, కఫంలో రక్తం పడుట, ఛాతీ నొప్పి మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలను తెలియజేశారు. క్షయవ్యాధి ఊపిరితిత్తులపై దాడి చేస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా గాలిలో విడుదలయ్యే తుంపర్ల ద్వారా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు సమీపంలోని వ్యక్తికి సోకే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వారు 6 నెలల పాటు మందులు వాడితే నియంత్రించవచ్చున్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారంలో ఈరోజు మార్చి 24న వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా, అంటే వరల్డ్ టీబీ దినం అన్న ఈరోజు యాక్చువల్గా దినోత్సవంగా దినము. ముఖ్యంగా ఈ క్షయవ్యాధి వల్ల ప్రజలు గతంలో ఎంతో ఇబ్బంది పడుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ మరణాలు కూడా జరిగాయి. కాబట్టి ఈ క్షయవ్యాధి అనేది ఈజీగా మనం ఈ ట్రీట్మెంట్ నయమయ్యే వ్యాధి. మంచిగా ట్రీట్మెంట్ ఉంది దీనికి, అన్ని రకాల మంచి మందులు కూడా ఉన్నాయి దీనికి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి దయచేసి మీకు ఎటువంటి లక్షణాలు, ముఖ్యంగా కాఫ్, దగ్గు అనేది 2 వారాలు క్రితం ఉండడము, ఫీవర్ రావడము, తర్వాత వెయిట్ లాస్, ముఖ్యంగా వెయిట్ లాస్ కావడము, నీరసంగా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, ఎన్ని లక్షణాలు ఉండైతే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ ల్యాబ్ పరీక్ష చేయించుకుని టీబీ ఉన్నట్టయితే అన్ని రకాల మందులు ఉచితంగా ఇస్తారు కాబట్టి ప్రభుత్వము. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్ని రకాల మందులు ఉచితంగా ఇస్తారు. టీబీ ఇది 6 నెలల మందుల వాడితే కంటిన్యూగా నయమవుతుంది. ముఖ్యంగా ఇబ్బంది ఏమిటంటే మనకు ఈ ట్రీట్మెంట్ ని 6 నెలలు కంటిన్యూ చేయకుండా మధ్యలో మానేస్తూ ఉంటారు. ఒక 2 months వాడిన వెంటనే బాగైపోతుంది, దగ్గు తగ్గుతుంది, ఫీవర్ తగ్గుతుంది, నాకు బాగైపోయింది, కంటిన్యూగా డిస్కౌంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ కంటిన్యూగా రికరెన్స్ గా రావడము, తద్వారా అది పూర్తిగా ఇబ్బంది పడి క్రానిక్ ఇదైపోయి లంగ్స్ దెబ్బతిని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఏ రోజు కూడా మానకుండా ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ వాడాలి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మందులు కూడా కొంచెం సాయంత్రం జ్వరం రావడము, 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉండడము, ఛాతీ నొప్పి, ఆ గల్లెలో ఉన్నటువంటి రక్తపు జీర రావడము, బరువు తగ్గిపోవటము, ఛాతీలో నొప్పి రావటము, ఇటువంటి లక్షణాలు ఏమన్నా కనపడితే వెంటనే మనం ఒక సింపుల్ పరీక్ష, స్పుటమ్ టెస్ట్, గల్ల పరీక్ష చేసుకుంటే అది పాజిటివ్ వస్తే లక్షణాలు టీబీకి వెంటనే మందులు వాడాలి. ఈ మందులు పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో కూడా ఇస్తా ఉంది. 6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడి 3 సార్లు గల్ల పరీక్షలు చేయించుకోండి. 3 సార్లు నెగిటివ్ వస్తే పూర్తిగా నయమైనట్టుగా నిర్ధారించుకొని తర్వాత మనకు పూర్తిగా లేకుండా సగం మందులు వాడడం వల్ల ఈ క్యాండిడేట్స్ డేంజరస్. మనకు 2022 నుంచి 2024 వరకు చూస్తే ఈ 3 సంవత్సరాల్లో 2022లో 3588 కేసులు, 2022వ సంవత్సరానికి 2023కు 2473 కేసులు, ఇప్పుడు 2025కు 528 కేసులు మాత్రం. కరెక్ట్ గా బాగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి యాక్టివిటీ అవేర్నెస్, ఏఎన్ఎం కానీ, ఆశా కానీ, డాక్టర్స్, పిఎస్సీలలో కానీ, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని సందేశాత్మకంగా ప్రజల్లో ఒక చైతన్యవంతులుగా తీర్చడానికి చేసిన కృషి వల్లనే ఈ ఫిగర్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోయి పూర్తిగా మనము అంతమొందించే. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయంలో రహదారుల శుభ్రతకు వినియోగించే బ్రషింగ్ వాహనం అణువణువున శుభ్రం చేసేందుకు అణువణువుగా ఈ వాహనం అక్కడికొస్తుందని చెప్పారు. రహదారులపై పేరుకుపోయి మట్టిని తొలగిస్తుందని తీసుకొచ్చారు. అలా తీసుకురావడమే తప్ప వినియోగ నిర్వహణ సరిలేక మూలకు చేరింది. ఏళ్ల తరబడి అక్కడ అలాగే కనిపిస్తోంది. అధికారులు మాత్రం లక్షల రూపాయలతో తెచ్చిన వాహనాలు మున్సిపాలిటీ గ్యారేజ్లో మూలన పడిపోతున్నాయి. వాటిని అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో తుప్పు పట్టిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిని మరమ్మతులు చేయాలని స్థానికులు వాపోతున్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికొయ్యలను సైతం ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల జాతీయోద్యమ స్ఫూర్తితో విద్యార్థి యువకులు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకై పోరాడాలని, ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వంపై చేసే పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధుశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజా, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిలుపునిచ్చారు. దేశం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న డివైఎఫ్ఐ కార్యాలయం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధుశేఖర్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాజా, పట్టణ నాయకులు సందీప్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ, పీడన, అణచివేత లేని సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం, దేశ విముక్తి కోసం, సమసమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన వీరకిషోరం, షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్లను 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష పేరుతో హత్యగావించిందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చనిపోయిన అమరవీరుల జాతీయోద్యమ స్ఫూర్తితో నేడు యువత బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకై పోరాడాలని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవుల 90వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో కాగడాల ప్రదర్శన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు, యువతి యువకులకు అందరికీ భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులు ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో యువత భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలో తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాష్ట్ర కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశభక్తులు, భక్తి మాధవం చాటుకుంటున్నామని చెప్పేసి కళ్ళబల మాటలు చెప్తున్నారు. ఈ రోజు దేశం కోసం పోరాడిన సమర యోధుల గురించి మీరు ఇందుకు మాట్లాడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవుల గురించి ప్రతి విద్యార్థికి, ప్రతి యువకులకు కూడా తెలియపరిచే విధంగా పాఠ పుస్తకాల్లో కూడా వాళ్ళ గురించి తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ రోజు యువత చెడు మార్గాల్లో వెళ్తున్నారు. అటువంటి మార్గాల్లో వదిలేసి భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవులు వెళ్ళిన మార్గంలో ఇలా నడవాలని కోరుతున్నాం. ముఖ్యంగా భగత్ సింగ్ వాళ్ళ వయసు ఉరికంబాన్ని ముద్దాడినప్పుడు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. అటువంటి చిన్న వయసులోనే ఈరోజు దేశం కోసం ప్రాణాలర్పించినవారు. ఈ రోజు మనమందరం వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఖాళీ పోస్టులు పెట్టి నూతన విద్యా విధానంపై, అదేవిధంగా అన్నిటిపైన పోరాటానికి యువత కలిగి రావాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భగత్ సింగ్ గురించి కానీ, ఈ రోజు రాజగురు, సుఖ్దేవ్ గురించి కానీ ఎవరు కూడా ప్రస్తావించే పరిస్థితి ఈ రోజు లేదు. ఈ రోజు దేశ ప్రధాని గాని, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గాని, ఈ రోజు గతంలో సావర్కర్ అనేటి వారు గతంలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి సావర్కర్ అని చెప్పేసి గొప్ప చెప్పుకున్నటువంటి బీజేపీ ఆ రోజు క్షమాపించిన పెట్టి బయటకు వచ్చినటువంటి సావర్కర్ ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా, తాను సావర్కర్ మరణించేంత వరకు కూడా పింఛన్ తీసుకుని బ్రిటిష్ కి తొత్తుగా ఉండేటువంటి వ్యక్తి సావర్కర్. ఈ రోజు దేశంలో వాళ్ళని సావర్కర్ దేశభక్తి చేస్తున్నారు. ఈ రోజు క్షమాపించిన వ్యక్తి కూడా దాన్ని తిరస్కరించి వెలికిపోయినటువంటి ఉరికంబను మాకు ముద్దాడి సంతోషంగా మేము వీరమరణం పొందడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ ఆ రోజు చేసినటువంటి వాక్యాలు దేశ ప్రజలకు అందరినీ కూడా ఆ రోజు స్మరించుకునేటువంటి ఎంతో ఘనమైనటువంటి విషయం, ఆ రోజు శోక సంపూర్ణమైనటువంటి విషయం. అయితే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు కోర్టుకు ఆధీనంగా అనుకూలంగా కాకుండా ఆ రోజు ఏడు సాయంత్రం ఉదయం పూట వాళ్ళని ఊరివేసి సాయంత్రం పూట వాళ్ళని ఊరితీసి ఆ రకంగా నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు అర్చకులకు వేతనాలు ఇవ్వడం లేదని, ఈవో ఫోన్ చేసినా స్పందించడం లేదని, కుటుంబ జీవనం చాలా ఇబ్బందిగా ఉందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన అర్చక సంఘ నాయకులు. వివరాలకు వెళితే నందికొట్కూరు జూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా మండయం గ్రామంలో వెలిసిన శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క బ్రాహ్మణ అర్చకులకు గౌరవ వేతనం ప్రతి నెల 6,500 రూపాయల చొప్పున దేవాలయ ఈవో ఇస్తున్నారు. అయితే అర్చకులకు గత 3 సంవత్సరాల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని, దేవాలయంలో కనీస వసతులు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఈవో గారికి ఫోన్ చేసి అడిగితే అదిగో ఇదిగో అంటూ ఫోను పెట్టి వేస్తున్నారు కానీ తమకు వేతనాలు ఇవ్వలేకపోవడంతో ఇల్లు జరగడం చాలా కష్టంగా ఉందని, ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని, అర్చకులం అందరం కలిసి ఉగాది పండుగ దేవాలయాల్లో చేయడం లేదని,
అందరం తీర్మానం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ ఎంతో మందికి సమస్య ఉందంటే వెంటనే పరిష్కరిస్తున్నారని, జిల్లా కలెక్టర్ తమకు కూడా స్పందిస్తారని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే వారికి ఫోన్ చేసి అర్చకుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తమ సమస్యను పరిష్కార మార్గం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. జై శ్రీరామ్. నందికొట్కూరు తాలూకా జూపాడి బంగ్లా మండలం తరిగోపల గ్రామం. నందికొట్కూరు తాలూకాకు సంబంధించినటువంటి పల్లెలకు సంబంధించిన అర్చకులందరము కలెక్టర్ ఆఫీసర్ దగ్గరికి వచ్చాం. మాకు ఏడి వెంకటరమణ ఈవో గారు 2023 కార్తీక మాసం నుండి 2024 మార్చి నెల నుండి జీతభత్యాలు కానీ పడితరాలు కానీ గుళ్లకు సంబంధించినటువంటి పండగలకు కైంకర్యాలకు పూజా నివేదన ఖర్చులకు కానీ ఏదానికే కానీ ఆయన డబ్బులు ఇవ్వలేదు. పెట్టండి స్వామి నేను ఇస్తాను, విత్డ్రావల్ కాలేదు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి పండగకు పెట్టుకుంటూ వచ్చాం. 2023 ఉగాది నుండి 2024 ఉగాది సంవత్సరం నుండి ఇంతవరకు కూడా ఆయన మాకు ₹1 డబ్బులు ఇవ్వలేదు. అలాగే జీతభత్యాలు ఇవ్వలేదు. ఆయన అడుగుతుంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్. ఎప్పుడైనా కలిసినప్పుడు ఇస్తే డ్రా చేసుకొని తీసుకొని వచ్చి ఇస్తానని చెప్పేసి తప్పించుకొని వెళ్ళడం జరిగింది. గత 6 మాసాల నుండి ఆయన మాకు కంటి కనపడకుండా తిరుగుతున్నాడు. 2024 తరిగోపల గ్రామంలో సంక్రాంతి పండుగ జరిగింది. సంక్రాంతి పండుగకు వచ్చేసి కొద్దిగా ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇచ్చేసి మిగతా డబ్బులు కూడా అలాగే బ్యాలెన్స్ పెట్టి వెళ్ళాడు. ఇంతవరకు ఆయన ఎక్కడ కనపడలేదు, మాకు కలవలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. కాబట్టి ప్రతి పెద్దలందరూ మాకు సహకరించి అర్చకులకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగినది. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి మాట్లాడితే పోయిన సోమవారం నాడు మేడం మాట్లాడింది, 3 రోజులు క్లియర్ చేస్తానని చెప్పాడు. ఇంతవరకు ఈవో మోహన్ గారు, ఏసీ కమిషనర్ మోహన్ సార్ గారు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఏడి వెంకటరమణ గారు ఇంతవరకు మాకు రెస్పాన్స్ కాలేదు. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, ఈవో మోహన్ గారు, ఏసీ మోహన్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి న్యాయం చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. మొత్తము ప్రతి గ్రామానికి 2023 నుండి పండగలైతేనేమి, పూజా కైంకర్యాలకైతేనేమి, పడితరాలైతేనేమి, జీతభత్యాలైతేనేమి ఒక్కొక్క గ్రామానికి ఇంచుమించుగా 3 లక్షల రూపాయలు బకాయి ఉంటారని అనుకుంటున్నాం. లెక్కచారం చేస్తే ప్రతి గ్రామంలో 2 అర్చకులు ఉంటారు. 2 అర్చకులకు కూడా అలాగే శివాలయం అర్చకులు, ఇలాగే చిన్నకేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆ ఊరు గ్రామాల్లో ఏ ఆలయాలు ఉంటే వాళ్ళకి సంబంధించిన అర్చకులు 2 ఉంటారు. వారికి ఏ నెల కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి పెద్దలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మా స్వగ్రామం ఈపనల గ్రామము, మిర్తూరు మండలం, నంద్యాల జిల్లా. మాకు 13 నుంచి ఈవో గారు జీతభత్యాలు కానీ, పండగ ఖర్చులు కానీ, ఉత్సవ ఖర్చులు కానీ ఎలాంటివి కానీ మాకు ఇవ్వడం లేదు. స్వీపర్ జీతం ఇవ్వడం లేదు. 13 నెలల నుంచి మైక్ ఆపరేటర్ జీతం ఇవ్వలేదు. ఇవి అర్చకులకు ఇవ్వాల్సినటువంటి పరిచయం జీతాలు ఇవ్వడం లేదు. ప్రతి సంవత్సరం మా యొక్క పొలం లీజ్ అమౌంట్ 5,14,000 రూపాయల అమౌంట్ వస్తుంది. అయినప్పటికీ కూడా మాకు జీతాలు సక్రమంగా రావడం లేదు. కాబట్టి ఈ పెద్దలందరూ మాకు సహకరించి కలెక్టర్ గారికి కూడా 2-3 సార్లు తిరిగాము. కలెక్టర్ గారు స్పందించి వీలైనంత త్వరలో ఇవ్వమని చెప్పింది. అయినప్పుడు కూడా కలెక్టర్ గారిని కూడా లెక్క చేయకుండా ఈ ఏడి వెంకటరమణ గారు ఇంతవరకు స్పందించలేదు. ఆయన మేము ఫోన్లు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు. మాకు సరైన సమాధానం ఫోన్ ద్వారా కూడా రావడం లేదు. ఇప్పుడు ఉగాది సంవత్సరాది పండుగ కూడా వస్తున్నది. ఆ పండుగకు పూతలు, కలర్లు, పెయింట్స్ కార్యక్రమం ఉన్నది. దానికి కూడా మాకు ఆర్థిక సహాయం లేదు. మేము పండుగ సార్ నిలబెట్టేస్తాం సార్. ఆర్థికంగా ఇబ్బందుల వల్ల మాకు 13 నెలల నుంచి జీతాలు రాక మేము అవస్థపడుతున్నాము. అందువల్ల మేము పండుగలు జరపలేకపోతున్నాము. అది సార్ పరిస్థితి. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఈ నెల 27 నుండి 31వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవాది దేవుడిని తనివి తీరా దర్శించుకునేందుకు
నల్లమల అడవి మార్గం నుండి కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నల్లమల అంతా ఓంకార నాదంతో ప్రతిధ్వనిస్తోంది. ఉగాది పర్వదినం సమీపిస్తూ ఉండడంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి ఆదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరి కొండకు చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తి సౌకర్యాలు కల్పించింది. ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద మంచినీటి సౌకర్యం గతం కంటే బాగుందని, అయితే అటవీ మార్గం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఉన్న ఏర్పాట్లు బాగున్నాయని కన్నడ భక్తులు అంటున్నారు. నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే కన్నడ భక్తుల భజనలతో మార్పుమోగుతున్నాయి. వైద్య సదుపాయాలు కూడా బాగున్నాయని, అడవి మార్గంలో భీమకొలను మీదుగా కొండెక్కి కన్నడిగులు పాదయాత్రగా నడుచుకుంటూ వస్తున్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు లక్షలు ఖర్చు పెట్టి కాలినడకన నల్లమల నుండి వచ్చే కన్నడ భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించారు. పాదయాత్ర భక్తుల కోసం అడవి మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు దారి వెంట ట్రాక్టర్లతో నీరు చల్లడం, వచ్చే భక్తులకు మార్గ మధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్ఛంద సేవాకర్తలతో అన్నదాన ఏర్పాటు చేశారు. కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచును తనివి తీరా చూసేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా మండు టెండలో చిన్న పెద్ద ముసలి ముతక అని వయసుతో సంబంధం లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో వెంకటాపురం నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న పాదయాత్ర కన్నడ భక్తుల కోసం పలువురు దాతలు కూడా మజ్జిగ, పండ్లు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం తెలిపారు. ఈ సందర్భంగా బసూరి నిషా బేగం మాట్లాడుతూ ఈ మేరకు కార్మికుల రక్షణకు యాజమాన్యాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలను అనుగుణంగా కర్మాగారాలు, దుకాణాలు, సంస్థలు పనిచేసేవారు, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, వలస కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇదివరకే పలు సూచనలు చేసినట్లు వివరించారు. కార్మికుల పని గంటల్లో మార్పు చేయాలన్నారు. పని ప్రాంతంలో చల్లని నీరు, నీడ వసతి కల్పించాలని కోరారు. వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అత్యవసర మందులను సమకూర్చుకోవాలని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున ఈ కార్మికులందరూ కూడా, ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలలో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కార్మిక శాఖ నుండి విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, అదే విధంగా ఫ్యాక్టరీ యజమానులు కూడా వాళ్ళ కార్మికులకు ఎలాంటి ఫ్యాక్టరీ యజమానులు కూడా వాళ్ళ కార్మికులకు ఎండ తీవ్రత నుండి జరిగేటువంటి కాన్సిక్వెన్సెస్ నుండి ప్రొటెక్షన్ కోసము వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా మంచినీటి సదుపాయం కల్పించాలి. మజ్జిగ ప్యాకెట్లు, అవసరమైనప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా మీరు నిల్వ ఉంచుకోవాలి. రెండవది వచ్చేసి కార్మికులందరికీ కూడా వర్క్ టైమింగ్స్ లో మీరు మార్పులు చేయాలి. అంటే మధ్యాహ్నము 11:30 నుండి 4 గంటల మధ్య వాళ్ళు బయట తిరిగి పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అది ఫ్యాక్టరీ యజమానులు కానివ్వండి, లేకపోతే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, డెలివరీ బాయ్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పని వేళల్లో మార్పులు చేయండి. అంటే 11:30 నుండి 4 గంటల లోపల బయట తిప్పకుండా 4 గంటల తర్వాత నుండి ఆ షిఫ్ట్ ని 4 గంటల తర్వాత నుండి వేసుకోండి. ఒకటి మీరు ఫ్యాక్టరీలలో అయితే గనక, అదే విధంగా అసోసియేషన్స్, ఈ మర్చెంట్ అసోసియేషన్స్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఈ డాక్టర్స్ తో వర్కర్స్ కి ట్రైనప్ చేయించండి. ఈ ఎండ తీవ్రత అనేటువంటి తగిలితే ఎలాంటి ఏమంటారు, సో వాళ్ళు ఎండ తీవ్రతకు గురైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి వాళ్ళకి కనిపిస్తాయి, అది రాకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ఖచ్చితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లాంటివి ఫ్యాక్టరీలలో కండక్ట్ చేయాలి. అదే విధంగా ఈ మర్చెంట్ అసోసియేషన్స్ కూడా వాళ్ళ వర్కర్లను పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేయించి ఒక డాక్టర్ తో ఈ ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, వచ్చేటువంటి సిమ్టమ్స్, వీటి అన్నిటి మీద కూడా ట్రైనింగ్ అనేది కలిగించాలి. తర్వాత ఈ ఫ్యాక్టరీ యజమానులు కానీ, లేకపోతే ఈ మర్చెంట్ అసోసియేషన్స్ కానీ, వాళ్ళ ఫ్యాక్టరీలలోనూ ప్రతి ఒక్క షాపు దగ్గర కూడా కొన్ని పోస్టర్స్ మేము పంపించడం జరిగింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు పంపించినటువంటి పోస్టర్స్.
ఆ పోస్టర్స్ లో ఈ ఎండ తీవ్రత నుండి మనము తట్టుకోవడానికి ఏం చెయ్యాలి, మనం ఏం చేయకూడదు అనేటువంటివి క్షుణ్ణంగా క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేయబడి ఉంటుంది. సో అలాంటి పోస్టర్స్ అన్ని కూడా కార్మికులందరూ కూడా చదివే విధంగా వాళ్ళ ప్రామినెంట్ ప్లేసెస్ లో దాన్ని డిస్ప్లే చేయాలి. తర్వాత అత్యవసరమైనప్పుడు ఈ మెడికల్ ఎమర్జెన్సీ అనేటువంటిది వాళ్ళకు అవైలబుల్ గా ఉండేటట్టు చూడాలి. ఫ్యాక్టరీలలో అయితే గనక అందరికి కూడా ఇచ్చే యూనిఫామ్స్ చాలా లూజ్ యూనిఫామ్స్, లైట్ డ్రెస్సెస్, తర్వాత ఈ హెల్మెట్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళకు అందే విధంగా చూడాలి. కూల్ ఏరియాస్, అలాగే షెడ్స్ లాంటివి వాళ్ళు అంటే రెస్ట్ తీసుకోవడానికి అనువుగా వాళ్ళకు షెడ్స్ లాంటివి మీరు ఈ యజమానులందరూ ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, లేకపోతే షాపులలో వీళ్ళందరూ కూడా కావచ్చు, వాళ్ళు ఇవన్నీ కూడా వర్కర్లకు మీరు ఈ సదుపాయాలు అనేటువంటిది తప్పనిసరిగా కల్పించాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా అర్ధగంటకు ఒకసారి అయినా కూడా నీళ్లు తాగేలాగా మీరు వాళ్ళని ఇన్సిస్ట్ చేయాలి. మీరు సూపర్వైజర్లను కూడా పెట్టండి. సూపర్వైజర్లు ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలో ఈ కార్మికులను సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎండ సార తగిలినప్పుడు ఆ కార్మికులకు అలాంటి సిమ్టమ్స్ ఎవరైనా కనిపిస్తే, ఆ కార్మికులు ఎవరైనా అలాంటి సిమ్టమ్స్ చూపిస్తే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి సూపర్విజన్ కూడా ఉండాలి. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఎవరైతే భవన నిర్మాణాలు చేస్తా ఉంటారో ఆ భవన నిర్మాణ యజమానులు కూడా వాళ్ళ నిర్మాణం దగ్గర పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి మంచినీటి సదుపాయము, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు, ORS, IV ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు వాళ్లకు ఈ సదుపాయాలు కలిగించాలి. మేము అంటే కార్మిక శాఖ తరపున ఈ మధ్యలో మేము ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటాం. జిల్లాలో మా లేబర్ ఆఫీసర్లు ఉంటారు. లేబర్ ఆఫీసర్లు ప్రతి ఒక్క నిర్మాణ సంస్థ దగ్గరికి వస్తారు. అదేవిధంగా ఫ్యాక్టరీలు, షాపుల దగ్గర కూడా పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. మేము చెప్పినటువంటి ఈ ప్రికాషన్స్ అన్ని కూడా మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయినారా లేదా అనేటువంటిది మేము తప్పనిసరిగా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకారాల సమితి తీసుకున్న నిర్ణయం ప్రకారం మార్చి 16వ తేదీ నుండి పాడి రైతులకు పాల సేకరణ ధర పెంచడం జరుగుతుందని విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులకు పశుపోషణ సంబంధించి అన్ని ధరలు పెరిగినందున ఈ విషయాన్ని గుర్తించి రైతులకు పాల సేకరణ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గేదె మరియు ఆవు పాల ఉత్పత్తిదారులకు ఈ పెరిగిన ధరలు వర్తించనున్నాయి. పాల సేకరణ ధరను కేజీ వెన్న శాతం ఆధారంగా గేదె పాలకు కిలో 740 రూపాయల నుంచి 760 రూపాయలకు గాను ఆవు పాల ధరను ₹1 చొప్పున పెంచబడింది. పెరిగిన పాల సేకరణ ధరలు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలు పోస్తున్న రైతులందరికీ వర్తిస్తాయని తెలిపారు. కౌంటింగ్ చేసి
ఇవా కదా చెయ్యి చూసప్పా రే మాత్రదా బాగా ఇప్పుడు మేసాలు పొమ్మను ఇళ్ళ కోరుకుడు అయిపోయింది కూడా వాళ్ళు. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని రక్షిత మంచినీటి పథకానికి సరఫరా అయ్యే మంచినీటి పైపులైన్ గత కొన్ని నెలలుగా లీక్ అయి నీరు వృధాగా పారుతున్నాయి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలోని హీరో హోండా షోరూం వద్ద పెద్ద పైప్లైన్ లీకేజ్ కావడంతో త్రాగునీరు రాత్రి పగలు వృధాగా నీరు పోతున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే ఎండలు మండిపోతూ ఉంటే నీరు లేక చాలా చోట్ల అవస్థలు పడుతూ ఉంటే అధికారులు మాత్రం ఇక్కడ పైప్ లైన్ లీకేజ్ కావడంతో త్రాగునీరు వృధాగా పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని పలువురు ఆ విధంగా స్పష్టం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లిలో మాబుల్లా స్వగృహం వద్ద వ్యాపారవేత్త ఖద్దూస్ గఫూర్ హుసేన్ బాషా తదితరుల ఆధ్వర్యంలో సుమారు 300 మంది నిరుపేదలకు చీరలతో పాటు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. బియ్యం, చక్కెర, నూనె, గోధుమ పిండితో పాటు ఇతర నిత్యావసర వస్తువులను నిరుపేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఏ బాబుల్లా మాట్లాడుతూ ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో 2018 సంవత్సరం నుంచి తాము ప్రతి ఏటా అంటే 7 ఏళ్లుగా వరుసగా పవిత్ర రంజాన్ మాసంలో నిరుపేదలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రంజాన్ మాసంలో పండుగ తోఫాను పంపిణీ చేసి ప్రజాసేవలో తాను, తన సన్నిహితులు ఖుద్దూస్, హుసేన్ బాషా, తమ తండ్రి గఫూర్ ఎప్పుడు ముందుంటామని 3ోసారి నిరూపించారు. ఆవాస్ కమిటీ నేత బాబుల్లా రంజాన్ తోఫా కిట్లను అందుకోవడానికి భారీ ఎత్తున నిరుపేదలు తరలివచ్చారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు పేద ముస్లిం సోదరులకు మరి అదేవిధంగా హిందూ సోదరులకు కూడా కులమతాలకు అతీతంగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పేద ముస్లిం సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ మరి అదేవిధంగా చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. రాబో కాలంలో ఆ అల్లా దయతో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పవిత్రమైన రంజాన్ సందర్భంగా పేదవారికి రంజాన్ కిట్లు పంపిణీ చేయడం జరిగినది. ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో బాబుల్లా మరియు వచ్చే రంజాన్ మాసం కూడా ఇటువంటి రంజాన్ మాసములలో ఎప్పుడు పంచాలి, బాగా అభివృద్ధిగా పేదవాళ్ళకు సహకరించాలని చెప్పి ఇట్లు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. క్షయ వ్యాధిపై ప్రజలు జాగ్రత్తలు వహిస్తే పూర్తిగా నయమవుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాలలో శుభ్రతకు మోక్షం ఎప్పుడో, మున్సిపాలిటీ ఖరీదైన వాహనాలు తుప్పు పట్టిపోతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను స్ఫూర్తిగా విద్యార్థులకు, యువతి యువకులకు ఆదర్శం. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు వేతనాలు ఇవ్వని ఈవోపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. వేతనాలు ఇవ్వకుంటే ఆలయంలో ఉగాది పండుగ బహిష్కరిస్తున్న అర్చకులు వెల్లడి. శ్రీశైలంకు ఎండను లెక్క చేయకుండా మల్లన్న చెంతకు వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తులు. కన్నడ భక్తుల మంచినీటికి ప్రత్యేక చర్యలు. వేసవి ఉష్ణోగ్రతల దృష్టిలో పెట్టుకుని కార్మికులు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అసిస్టెంట్ లేబర్ కమిషన్ వసారి నిషా బేగం సూచన.
విజయ డైరీ పాడి రైతులకు పాల సేకరణ ధర పెంపుదల చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. నంద్యాలలో నెలలు గడుస్తున్న మంచినీటి పైప్ లైన్ లీకులు, వృధాగా నీరు పట్టించుకొని మున్సిపల్ అధికారుల తీరు ఇదేనా? ప్రతి పేద కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని రంజాన్ తోఫా పంపిణీ. గఫూర్ కుటుంబ సభ్యులు ఆవాజ్ కమిటీ నేత బాబుల్లా. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.